నమస్కారం. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదో క్లాస్ పీకుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మిస్తే మన ముఖాన్ని పడుతుంది. అది పరకామణిలో చోరీ జరిగింది, అదేదో చిన్నది కదా, $4 $5 అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి మీరు దాన్ని పెద్ద భూతద్దంలాగా చూపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ ప్రభుత్వం అధికారంకి వచ్చి 20 నెలల్లో ఎన్ని కోట్ల అవినీతి జరుగుతూ ఉంది మీకు తెలియదా? మేము అడుగుతూ ఉన్నాం. గాజువాకలు కానివ్వండి, ముఖ్యంగా నేనుంటున్న అనకాపల్లి జిల్లాలో మైనింగ్ కానీ, ఇసుక దందా కానీ, భూదందా కానీ, కిడ్నాప్లు కానీ, క్వారీలు కానీ పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా అనకాపల్లి జిల్లాలో కోట్ల రూపాయల దందా జరుగుతుంది. మీకు తెలియదా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు భూమి కబ్జాలు చేస్తారు, మీకు తెలియదా? మీరు పెద్ద సత్య హరిశ్చంద్రులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే పిచ్చి పరాకాష్ఠకి చేరింది మీకు. టీడీపీ వాళ్ళకి వాళ్ళు తప్పు చేశారు, ప్రజలు మీకు ఓట్లు వేశారు. మీరేం చేస్తున్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెడతా ఉన్నారు కాదా? లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఏం చేశారు ఆ డబ్బంతా? కొద్దిగానే ఆలోచన ఉండాలండి, కొద్దిగానే బుర్ర ఉండాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అనటానికి కొద్దిగానే ఆలోచన ఉండాలా. మీ పిఏ, మీ పక్కనుండే పిఏ కలెక్టర్ గారి మీద చేసి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయారు. ఎవరిచ్చారు ఆ హక్కు? ఎంత ధైర్యం ఉంటే వాడికి చేస్తారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద. ఐఏఎస్ అంటే తెలుసా మీ వాడికి, మీ పిఏకి? పిఏలకి అంత మర్యాద ఏంటండి మీరు ఇచ్చేది? పిఏ అంటే ఏంది? ఆయన పని ఏంటి? మీ ఫోన్లు అటెండ్ చేయటం, మీ బుక్కులు పట్టుకోవటం, మీరు చెప్పింది నోట్ చేసుకోవటం, అది పర్సనల్ పిఏ అంటే. మేము పల్లా శ్రీనివాసరావు బామ్మర్ది. ఏ రకంగా బామ్మర్ది అవుతారు మీ కాడు? ఏ రకంగా అవుతారండి? పల్లా శ్రీనివాసరావు గారు పరువు తీస్తూ ఉన్నారు మీరు. ఎవరిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలా? మీ పిఏ ఎన్ని భూదందాలు చేస్తున్నాడో తెలుసా? ఎన్ని కబ్జాలు చేస్తున్నాడో తెలుసా? ఎంతమంది ఆఫీసులు బెదిరిస్తున్నాడో తెలుసా? ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసులు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. మేము అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకుంటా ఉన్నాం. మీరు 62 సంవత్సరాల ఉద్యోగం చేసే ఆఫీసులు మీరు. ఒక జిల్లాకి ఒక రకంగా చెప్పాలంటే ఒక జిల్లాకి మీరు రాజు. అలాంటిది మీరు మీ హోదాని మర్చిపోయి పరికమాల వాళ్ళందరూ పక్కన పెట్టుకొని ఈరోజు అనకాపల్లి జిల్లాలో కలెక్టర్గా మీరు వచ్చిన కానీ ఏమైనా చేశారమ్మా? ఎన్ని అర్జీలు వస్తున్నాయి మీకు? తీసి చెత్తపుట్లు వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిపోయారు మీరు. ప్రభుత్వం మీరు చెప్పినట్టు చేయాలి కానీ ప్రభుత్వం చెప్పినట్టు మీరు చేయకూడదమ్మా. ప్రజలు జీతాలు కట్టే ట్యాక్స్తో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? అనకాపల్లి జిల్లాలో ఎంత దౌర్జన్యం జరుగుతుంది మీకు తెలియదా కలెక్టర్ గారు? మేము అడుగుతా ఉన్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని. పిఏలతో, ఎమ్మెల్యేలతో, మంత్రులతో రాజీలు పడి ఈరోజు అనకాపల్లి జిల్లాని సర్వనాశనం చేసి పెడతా ఉంది. మైనింగ్ దందా, కొండలు, క్వారీలు విడిగా దందా జరుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంది. మళ్ళీ ఈరోజు ఐఏఎస్ అని పదవికి కళంకం తీసుకొచ్చింది జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్తో ఎవరు మాట్లాడాలి సరే ఆవిడ దూరం నుంచి మాట్లాడాలా. అలాంటిది ఒక ఎమ్మెల్యే పిఏ, ఒక పార్టీ అధ్యక్షులు పిఏ మీ మీద భుజం మీద చేసి మాట్లాడుతున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని సమాజ్వాదీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా 7 అసెంబ్లీలకి మీరు రారాజు జిల్లా కలెక్టర్ అంటే. అలాంటిది ఈరోజు ఐఏఎస్ అనే పదవికి కూడా అర్థం లేకుండా పోతా ఉంది జిల్లా కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు. నేను మాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు దాకా ఈరోజు వచ్చాను. ఆ ఫోటో చూసిన కాడి నుంచి చాలా బాధగా ఉంది మాకు. ఒక జిల్లా కలెక్టర్ మీద ఆప్రాలు ఒక పిఏ మీ మీద చేసి మాట్లాడుతున్నాడంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనకాపల్లి జిల్లా కచ్చింకోట, తాళపల్లి చెరుకు ఫ్యాక్టరీ రైతుల గురించి ఎవరు మాట్లాడారా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మేము అడుగుతా ఉన్నాం. వేలాది మంది రైతులు రోడ్లు పడితే ఈరోజు ఆ చెరుకు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా అనకాపల్లి పార్లమెంట్ 7 అసెంబ్లీలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడితే ఆ విషయం మాట్లాడొద్దని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జిల్లా ఎంపీ సీఎం రమేష్ గారు ఏం చేస్తున్నారు? నిన్న మన జిల్లా వచ్చాడు, అనకాపల్లి జిల్లాకు వచ్చాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు.
మీరు ఎందుకు నిలదీయలేదని అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నాం మేము. లక్షలాది మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనకాపల్లి జిల్లాలో? గోవాడ చెరుకు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం మేము. 30 కోట్ల రూపాయలు పందుకొక్కలాగా తిన్నారు. ఆ డబ్బు ఏమైపోయింది? దానికి సిబిసిఐడి ఎంక్వైరీ అయిపోయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు లేదా అని సమాజవాదీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. 2029లో ప్రజలు మిమ్మల్ని అందరూ కట్టకట్టి విశాఖ జిల్లా సముద్రంలో పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత అధ్వానమైన పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 20 నెలల్లో ఏం చేశారండి రాష్ట్రానికి? మీరు ఒక ఎమ్మెల్యేని మాట్లాడతారా? ఎవడు స్వార్థం వాడిది. ఎక్కడ భూదందా, మైనింగ్ దందా, మా ఊళ్ళో ఇంటెలిజెంట్ రిపోర్ట్ రావట్లేదండి సీఎం గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెంకిలేసుకొని మీద పడతారు కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చేస్తుంది ఏంటి? మీరు ఖండిస్తున్నారా? మీకు తెలియదా? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి మీకు తెలియదా? రైతులకు ఏం చేస్తారు మీరు? రైతులకు ఏం న్యాయం చేస్తారు మీరు? సంక్రాంతి పండుగ వస్తూ ఉంది. ప్రతి ఇంట్లో పండుగ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు రైతులు కన్నీరుతో ఏడుస్తూ ఉన్నారు. గోకాడ రైతులు, చెరుకు ఫ్యాక్టరీ రైతులు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు, పట్టించుకోండి. రాష్ట్ర ప్రజలకు మేము సమాజవాదీ పార్టీ తరఫున ఒకటే పిలుపునిస్తున్నాం. దయచేసి 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 కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయొద్దు. ఏ పార్టీ తప్పు చేసినా అడిగే రైట్ వీళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు కళ్ళు తెరవండి. ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతూ ఉంది? మీరు రాకముందు పబ్లిక్ మీటింగ్లో ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? 3 పార్టీలు ఒకటి అయిపోయి రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించండి, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టండి. ఒక రకంగా చెప్పాలంటే 2019 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి ఉంది. ఆయనే నయం అనిపిస్తూ ఉంది. 1000 రెట్లు 1,00,000 రెట్లు. ఇలా ముగ్గురు ఒకటి అయిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గమనించండి ప్రజలారా. థ్యాంక్ యూ.